తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుంది. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకున్నాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజు మార్గంలో వెళ్ళి మళ్ళీ వక్ర మార్గం చేత వక్రగతిన
సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గురుగారు, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు. మరి సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ యొక్క 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 9 మే వరకు గురువు వృషభ రాశిలో నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం, దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం, అలాగే 9 మే నుంచి సెప్టెంబర్ 27 వరకు లాభస్థానంలో సంచారం, మళ్ళీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటకంలోనే. మళ్ళీ ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఇటు శని బలము మరియు గురు బలము తక్కువగా ఉన్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇబ్బందులు అనేటువంటివి ముందుగానే మనకు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అనేటువంటి ఆలోచనతో క్రమశిక్షణతో గనక ఉన్నట్లయితే ఈ సింహరాశి వారికి ఈ యొక్క 2025 సంవత్సరం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా మార్చి 30వ తారీఖు వరకు గురువు వక్రీకరించి ఉండడం, నవమ స్థాన ఫలితాన్ని ఇవ్వడం, తద్వారా ఏమవుతుంది, ప్రధానంగా విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. విదేశీ విద్య లేదా విదేశంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అంతా శుభకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక దశమస్థానం ఉన్నటువంటి సంచార ప్రభావం చేత ఎప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 9 మే వరకు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తుండడం. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, లేకపోతే ఈ యొక్క ప్రమోషన్స్ అనేటువంటివి, కొత్త బాధ్యతలు అనేటువంటివి ఈ 1 ఏప్రిల్ నుంచి 9 మే వరకు మధ్యకాలంలో మీకు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఇక 9 మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు లాభస్థానంలో గురు సంచారం చేస్తున్నటువంటి ప్రభావం చేత మనం లాభం అంటే యోగదాయకంగా ఉంటుంది అనుకుంటాం. కానీ కొన్ని విపత్కర పరిస్థితులు గురుగ్రహ ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏమవుతుంది, ఉద్యోగంలో చేసేటువంటి వాళ్ళైతే అధికారుల యొక్క ఆగ్రహాలకు గురవడం, అలాగే తోటి ఉద్యోగస్తులు సహకరించకపోవడం, అలాగే వ్యాపారస్తులైతే కస్టమర్స్ వల్ల ప్రభావాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండడం, అలాగే వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే సహాయ సహకారాలు, పెద్దల యొక్క సహాయ సహకారాలు రాకపోవడం, అనుకున్నటువంటి పనులు, పెద్దవాళ్ళ నుంచి కావాల్సినటువంటి పనులు అన్నీ కూడాను డిలే అవుతుండడం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళు గమనించవచ్చు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే కూడా సాధారణంగా ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగాన్ని సంపాదించుకోలేనటువంటి పరిస్థితి. సాధారణమైనటువంటి ప్రమోషన్స్తోనే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క శని ప్రభావం, శని 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి శని భగవానుల వారు అక్టోబర్ 9 వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సప్తమ శని నుంచి అష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది 16 ఏప్రిల్ నుంచి ఈ యొక్క సింహరాశి వారికి ఏర్పడబోతుంది. అయితే అష్టమ శని దోషం వల్ల చాలా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కానీ ఎక్కువ కాలం ఉంటుందంటే జూలై 8వ తారీఖు నుంచి మళ్ళీ వక్రీకరించి స్థితి పొంది ఉండడం, మళ్ళీ సప్తమ శని ప్రభావం కలిగి ఉండడం, తర్వాత అక్టోబర్ 10న కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి స్థితి పొంది ఉండడం, అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి శని అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయం మాత్రమే. మిగతా సమయంలన్నీ కూడాను ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి సింహరాశి వారికి గోచరమవుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా కానీ కింది వాళ్ళ సహాయ సహకారాలు కానీ, శని బలం ఉండి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఏవైనా కావాలనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలంలోనే మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కేతు ఎప్పుడైతే రాశిలోకి ప్రవేశం చేసి 16 మే నుంచి ప్రవేశం చేస్తాడో, అలాగే సప్తమ స్థానంలో రాహు ప్రభావం ఉంటుందో, ముఖ్యంగా చేసేటువంటి ప్రతి పనులు కానీ, ఎదుటి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు పొందేటువంటి స్థితిగతులు కానీ 16 మే నుంచి కొంత తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి 16 మే తర్వాత ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు ప్రజాదరణ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జనరంజకంగా ప్రజలకి అభిప్రాయం మేరకు నడుచుకోవడం ద్వారా మీ యొక్క సొంత అభిప్రాయం కంటే కూడా ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గనక చేసినట్లయితే తప్పకుండా చాలా మటుకు ప్రజల యొక్క ఆదరణ పొంది దోషములు తగ్గుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గొప్ప పదవి కానీ, లేకపోతే గొప్ప బాధ్యతలు కానీ ఆశిస్తుంటారో కొంత నిరాశ పడక తప్పదు అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వారు సినీ రంగము, టీవీ రంగము, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, ఇటువంటి రంగంలో నాటక వృత్తులు, సంగీతము, సాహిత్యము, సంబంధించినటువంటి నాటకాలు, వీటన్నిటిలో నాట్యములు, వీటన్నిటి వృత్తుల్లో అనగా కళారంగంతో సంబంధం ఉన్నటువంటి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వచ్చిన ప్రాజెక్టులన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే చెప్పిన విధంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో మాత్రం మీరు సంవత్సరం అంతా ఇబ్బంది పడుతున్నటువంటిదంతా ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో ఉన్నటువంటివి మీకు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి. గురుగ్రహ ప్రభావము మనకు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ 27వ తారీఖు మే 9 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు మధ్య కాలంలో అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి విదేశీయానం విదేశీ ప్రయత్నం చేసేటప్పుడు ఆచితూచి స్పందించండి. దైవానుగ్రహాన్ని పెట్టుకొని ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే అనుకున్న విధంగా విదేశీయానము చేయవచ్చు. పరీక్షలలో కూడా ఎక్కువగా కష్టపడాలి. పోటీ పరీక్షలు మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ఉన్నట్లయితే మీరు అంచనా వేసుకున్నటువంటి పోరాటం కంటే కూడా ఎక్కువగా పోరాడితే తప్ప మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందలేకపోతారు. జ్ఞాపక శక్తి కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మే 9 లోపల ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో వాటిట్లో మాత్రం మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రైతులకైతే ప్రధానంగా గమనించుకున్నట్లయితే 2 పంటలు అనేటువంటివి సాధారణమైనటువంటి లాభాలు అనేటువంటివి పొందుతారు. కాబట్టి అత్యాశకు పోయి కొత్త పంటలు వేయడం లేదా కమర్షియల్ పంటలు వేయడం తద్వారా ఉన్న లాభం కంటే నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలిసిన పంటలోనే మీరు పూర్వం వల్లనే మీరు వేసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం కొంతవరకు మీరు కష్టాలు నష్టాల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా డబ్బులు అనేటువంటిది ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ఎవరికి అప్పుగా ఇవ్వకండి. లేదా రాని బాకీలు వసూలు కావడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ యొక్క సందర్భంగా మీరు గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధనానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో పుణ్యక్షేత్ర సందర్శనము కానీ లేకపోతే ఎన్జిఓ కార్యక్రమాలకి మీ డబ్బు వినియోగిస్తుంటారు. అంటే సేవా దృక్పథంతో మీ యొక్క డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానంగా మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా కర్కాటకంలో వక్రీకరించినటువంటి కారణం చేత మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు కూడాను అలాంటి పరిస్థితులే మీకు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు కానీ ఉద్యోగం లభించడం కోసం ఏ సమయంలో మీరు ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటారు, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఏ సమయంలో ప్రయత్నం చేస్తే లాభసాటిగా ఉంటుంది, అనుకున్నటువంటిది ఉద్యోగం లభిస్తుంది అంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రధానంగా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 మధ్య కాలంలో అద్భుతమైన కాలము. నూతన ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం ఈ సమయంలో చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక సమయం ఏంటంటే మే 13 నుంచి జూన్ 14 మళ్ళీ జూలై 15 మే 13 నుంచి జూలై 15 మధ్య కాలము అద్భుతమైనటువంటి సమయం. ఈ సమయంలో కూడా మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగస్తులకి ఈ యొక్క మే 13 నుంచి జూలై 15 మధ్య కాలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఈ సంవత్సరంలోనంటే అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో మీరు ఏదైతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో కొత్త ఉద్యోగంలో మీరు రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగము, ఫుడ్ సంబంధించినటువంటిది, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్ బిజినెస్, విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, పూజా స్టోర్సు, పండ్ల వ్యాపారస్తులు, పికిల్ అనగా కర్రీ పాయింట్ నడుపుకునేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వ్యవహారం సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళు, ఎవరైతే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నట్టున్నారో వాళ్ళు ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలి అనుకున్నప్పుడు మీరు జనవరి 1 నుంచి మే 9వ తారీఖు లోపలనే మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తత్ఫలితంగా మీరు ఆ మే 9 తర్వాత చేసే ప్రయత్నాలన్నీ కూడాను మందకొడిగా సాగుతాయి. లాభం కంటే కొంత నష్టం కూడా చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి మే 9 లోపలనే, జనవరి 1 నుంచి మే 9 లోపలనే ఈ రంగంలో ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తే మీరు అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. ఇక చర్మ సంబంధమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, స్టీల్ వ్యాపారస్తులు, ఐరన్తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, అలాగే సంబంధించి ఆటో ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఐరన్తో ఉన్నటువంటి ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ప్రధానంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో ఉన్నటువంటి సమయం అద్భుతంగా ఉంటుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి నూతన ప్రయత్నాలు అనేటువంటి చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 9వ తారీఖు లోపల లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటి ఉంటాయి, పదవి లభిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఉన్న ప్రాజెక్టుని కంటిన్యూ చేసుకుంటూ ఏదైనా కానీ అభ్యంతరంగా ఇంకా నిరభ్యంతరంగా చేయాలి, తప్పదు, గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యాపార విస్తరణ చేయాలని అంటే ఎక్కువ డబ్బుని అప్పుగా తెచ్చి మాత్రం చేయకండి. ఉన్న దాంతోనే మీరు సర్దిపుచ్చుకునే విధంగా ఈ సంవత్సరం గడుపుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, లాయర్ సంబంధించినటువంటి వాళ్ళు, మైనింగ్ వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కువగా డబ్బులు అప్పు తెచ్చి పెట్టుకోకుండా ఉన్నట్లయితే. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి
ఈ సంబంధించినటువంటి అన్ని రంగాలలో ఏ సమయంలో బాగుంటుంది? జనవరి 1 నుంచి మే 9 తారీఖు వరకు, అలాగే అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 తారీఖు మధ్యకాలంలో కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి శుభాశుభ మిశ్రమం అనేటువంటిది ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంత అభిమానాన్ని, ప్రేమను చూపించినా కుటుంబ సభ్యుల నుంచి అంతగా మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటిది రాకపోవడం, తద్వారా కొంత మానసికమైనటువంటి వ్యధకి గురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలో ఈ యొక్క సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇండైజెషన్, అసిడిటీ ప్రాబ్లంతో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి 16 ఏప్రిల్ నుంచి జూలై 8వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో బలం లేకపోవడం, ఇలాంటి కొంత ఇబ్బందికర పరిస్థితులు, శరీరంలో బలం లేకపోవడం అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందుతారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా వివాహానికి సంబంధించి ప్రయత్నాలను కూడా కొలిక్కి వస్తాయి. మే 9వ తారీఖు లోపల వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా ఎప్పుడు ఇలాంటి అవకాశం ఉంటుంది అని అనుకుంటే, ప్రధానంగా జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం వివాహానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి మే 9 లోపలైనా, జూలై 8 నుంచి అక్టోబర్ 10వ తారీఖు లోపలైనా కానీ వివాహానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి దంపతుల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటని తక్కువగా వాడుకుంటూ లౌక్యంతో వ్యవహరించినట్లయితే జీవిత భాగస్వామితోనూ, వ్యాపార భాగస్వామితోనూ అంతగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవవు. ఏ తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సామాన్యమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు. సింహరాశి వారు మెరుగైన ఫలితాలు పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, రుద్ర కవచము అనేటువంటిది కనుక పారాయణం చేసుకున్నట్లయితే చక్కగా సమస్యలన్నీ కూడా సమతిపోతాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం వారి యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరాలి. అంటే వాళ్ళకి జీవితం యోగదాయకంగా ఉండాలి, గత సంవత్సరం కంటే ఇంకా మెరుగైన స్థితిలో ఉండాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రభావం ఎలా ఉంటుంది, సింహరాశి వారి ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, వివాహం అయితే గనక భార్య లేదా భర్త జాతకము, పిల్లల జాతకాలు మీ మీద ప్రభావం ఉంటుంది. అలాగే వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ జాతకం ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా దైవానుగ్రహం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ 2025 సంవత్సరంలో మీ రెజల్యూషన్స్ అన్నీ కూడాను పూర్తి చేయించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క జనవరి 13వ తారీఖు రోజున అద్భుతమైనటువంటి రోజు, పుష్య పౌర్ణమి రోజు, ఆ రోజున శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అలాగే శని ప్రభావము 12 రాశుల వారికి ఉంటుంది. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణార్థమై హోమాది కార్యక్రమాలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క రోజున చేయించడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో. వీరికి సంబంధించినటువంటి వివరాలకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో ఏమైనా కుటుంబంలో దుర్మరణాలు ఉన్నా, అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో మరియు 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా వాటిని పితృదోషం అని అంటారు. కాబట్టి ఇటు పితృదోష నివారణకి ప్రతి నెల కూడాను పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మీకు ఏవైతే ఈ చెప్పబడినటువంటి ఫలితాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జన్మజాతకం ఉందనంటే, మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి.